హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. ఈరోజు వంట చేయడానికైతే నాకు చాలా టైం పట్టింది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే, ఈరోజు నేను వండిన కూర 12:30 వరకైతే కంప్లీట్ అయిపోయింది. అంత టైం పట్టింది. ఈరోజు రొటీన్ అయితే మొత్తం వంటగదిలోనే కంప్లీట్ అయిపోయింది నాకు. ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ లేవగానే టిఫిన్ చేద్దామని చెప్పి కిచెన్‌లోకొచ్చిన. అయితే మొన్న దోస కోసము పెసరపిండయితే రుబ్బి పెట్టాను. ఆ రోజు పెసరట్లేసాను. తిన్నరు. ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది. మళ్ళా నేను ఆ ఇడ్లీ చేసినా గదా! ఆ ఇడ్లీ పిండి గూడా ఒక 4, 5 ఇడ్లీలకయ్యేంత ఇడ్లీ పిండయితే మిగిలిపోయింది. ఇగ నేనేమనుకున్నానంటే దోస పిండి ఎక్కువ లేదు. పిల్లలకి టిఫిన్‌లోకి మళ్ళీ తినడానికి దోసలవ్వవు. ఇడ్లీ పిండి ఎక్కువ లేదు. మళ్ళా ఇడ్లీలు తినడానికి అవ్వవు. తర్వాత టిఫిన్‌లోకి అవ్వవు. ఒకటి టిఫిన్‌లో పెడితే ఇంకోటేమో తినడానికి పెట్టాలి. ఇగ మళ్ళా మా సార్‌కేమో ఈ దోస, ఇడ్లీ తనకి సరిపోవు అని చెప్పేసి నైటే తన కోసం అన్నం మిగిలితే అన్నాన్ని బాగా చేత్తో పిసికేసి పెరుగు తోడైతే పెట్టేసాను సద్దన్నం కోసము. ఇగ ఇప్పుడు పిల్లలకి టిఫిన్ చేయాలి గదా! ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇంట్లో తినడానికి ఎగ్ దోస వేద్దామని చెప్పేసి ఆ పెసరపిండి మీద ఎగ్గేసి ఆమ్లెట్ లాగా చేసేసి ఎగ్ దోసలైతే వేస్తున్నాను. అయితే ఇంకా పిల్లలు ఎప్పుడైనా సరే ఎగ్ దోస ఒకటే తింటారు. వాళ్ళకి ఒకటే సరిపోతుంది. ఇంకొకటి తిన్నరనుకో అది వదిలేస్తారు. అందుకని ఈరోజు ముచ్చటకి 3 టిఫిన్‌లయితే చేద్దామని అనుకున్నాను. అయితే పిల్లల కోసము ఇద్దరికీ మన పెసరట్టేసిన తర్వాత వాళ్ళన్నారు కదా! మాకు ఆ పెసరట్టే బాక్స్‌లో కావాలి అన్నారు. ఇక అందుకని నేను అవి బాక్స్‌లో పెట్టేస్తా. ఇడ్లీ తినమనయితే చెప్పాను. మళ్ళీ ఇడ్లీ తింటే ఇప్పుడు నేను చట్నీ చేయాలి గదా! అందుకే ఇంకా దోస పిండి కొంచెం మిగిలిపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు తిన్నా గూడా ఒక్కొక్క దోస తప్ప ఎక్కువేం తినరు అని చెప్పేసి నార్మల్‌గా టిఫిన్‌లోకి 2 ఎగ్ దోసలు వేసేసి తినడానికైతే 2 నార్మల్ దోసలైతే వేసేసాను. ఇగ మళ్ళీ పెసరట్టు చేసుకోవాలన్నా గూడా పెసర్లుండాలి గదా! మా అమ్మ ఇచ్చిన పెసర్లయితే ఈ రోజుతోనే అయిపోయినాయి. ఇగ మళ్ళా ఇంటికెళ్తే ఒకవేళ అమ్మ కాడ ఏమైనా పప్పులుంటే అవి తీసుకొని రావాలి. మా సార్ కోసమయితే పెరుగన్నం చేస్తున్నా అని చెప్పినా గదా! నైటే అన్నంని బాగా పిసికేసి దాంట్లో కొన్ని వాటరు, కొన్ని వామ్ మిల్క్ పోసి తోడైతే పెట్టినా. మార్నింగు ఆనియన్స్ అయితే వేసి పైనుంచి పోపయితే పెట్టినా. ఇలా పెరుగన్నం పోపు పెట్టుకుంటే చాలా మంచిగుంటది. మా కన్నయ్యకి గూడా ఇది చాలా ఇష్టము. కానీ తనైతే ఆనియన్స్ తినడు గదా! ఒకవేళ నేను తన కోసం తీస్తే ఆనియన్స్ అయితే తీసేస్తాను. ఆ బాక్స్ అయితే మా సార్‌కి పెట్టినా. ఇగ ఈ బాక్స్‌లో పిల్లలిద్దరికీ చెరొక్క దోస అయితే పెట్టేసాను. ఇగ వాళ్ళిద్దరిని రెడీ జేసి ఈరోజు స్కూలుకి గూడా పంపించొచ్చిన. ఇగో ఇప్పుడే అయితే వంట స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 10 అవుతుంది. 12:50 వరకల్లా వంట చేయడము, తర్వాత ఈ కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ పనులు అయిపోగొట్టుకోవాలి. ఈరోజు నాకు ఏమేమి పనులున్నాయంటే, ఫస్ట్ ఈ చికెన్ మంచిగా ఫ్రై చేయాలి. మా సార్ ఏమన్నాడంటే కొంచెం దగ్గరకు ఉండమని అయితే చెప్పిండు. నాకైతే ఈ నాటుకోడి అస్సలు నచ్చుతలేదు. నేనైతే నాటుకోడి తినను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినలేదు. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఎక్కువగా స్మెల్ వస్తుంది. అసలు దీన్ని వండడం ఇష్టం లేదు, కానీ ఇంకా వండాలి. మా సార్ తీసుకొచ్చింది కాబట్టి. నిన్న ఈ నాటుకోడి తేగానే మొత్తం స్కిన్ ఉండే కదా, నైట్ మొత్తం ఈ స్కిన్ అంతా తీసేసే వరకు 1.5 అవర్ అయితే టైం అయింది. ఇక నైటే కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక మార్నింగ్ ఇందాక ఈ కూర వండడానికి ముందుగానే మళ్ళీ దీనికి ఉప్పు కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ కడిగేసి ఇప్పుడైతే కూర వండడానికి స్టార్ట్ చేస్తున్నాను. అయినా కూడా కొంచెం స్మెల్ అనేది వస్తూనే ఉంది. ఇంత స్మెల్ వస్తే నాకు ఇది ఇంకా నచ్చుతలేదు. మా సార్ ఏమో ఎక్కువగా నాటుకోడి అయితే ఎప్పుడు తినడు. నాకైతే అలవాటే లేదు. అయినా కూడా మా సార్ తెచ్చిండు. పిల్లలకు కూడా ఇప్పటివరకు అయితే పెట్టలేదు. కాకపోతే మా సార్ అయితే తీసుకొని వచ్చింది కాబట్టి వండుతాను, పిల్లలకి పెడతా. ఇక మా సార్ అన్నారు కదా, ఈ నాటుకోడి నేను ఒక్కడిని అయిపోగొట్టలేను, నువ్వు కూరలాగా వండకు. కూరలాగా వండితే ఒక్కరోజు అయిపోగొట్టాలి కదా, నా వల్ల కాదు. కొంచెం ఫ్రై లాగా చేస్తే 2 డేస్ అన్నా తినేద్దాం అని చెప్పేసి మా సార్ అన్నాడు. ఈ రోజు అయితే ఇంకా నేను మా సార్ రాకముందుకే వంట చేసుకొని అన్నం అయితే తింటాను. ఎందుకంటే మళ్ళీ ఆయన వచ్చిననుకో ఇవి మనం వాళ్ళకి పెట్టి మనం తినలేదు అనుకో మళ్ళీ అప్పుడు నాకు తిట్లు పడతాయి. అందుకే ఏం చేస్తాను, ఫాస్ట్గా వంట చేసేసి మా సార్ రాకముందుకే అన్నం అయితే తినేస్తాను. ఇక చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ మటన్ లాగానే ఫుల్ రెడ్గా ఉన్నాయి. చూడడానికి అయితే నాకు మటనే అనిపిస్తుంది. అందుకే ఇంకా నచ్చలేదు నాకు ఈ కోడి అయితే. మరి మీలో ఎంతమందికి ఈ నాటుకోడి ఇష్టమో లేదో కూడా కమెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇప్పుడైతే కర్రీ వండుతా. చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత పైనుంచి పోస్తున్నానో. హీటర్ ఆన్ చేసింది, అందుకే అంత పైనుంచి పోస్తున్నా. కొంచెమే ఆయిల్ వేయమని చెప్పింది మా సార్ మళ్ళా. ఎందుకంటే కొంచెమే ఆయిల్ పోస్తే కొవ్వు అనేది పోతుందంట.
వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్స్, టమాటా వేస్తే గ్రేవీ లెక్క వస్తుంది కదా. ఇంకో వైపు అయితే పప్పు ఉడుకుతుంది. మసాలాలు ఇవన్నీ అయితే ఏమయ్యాను, ఎందుకంటే పిల్లలు మా వాళ్ళు కొంచెం కారం ఉంటే అస్సలు తినరు. అందుకే ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. కర్రీలాగా చేసేస్తాను మొత్తం, కానీ దగ్గర వండుతాయి. ఈసారి ఏం పోయాను. ఇప్పుడు నాటుకోడి కూర వండుతున్నాను గదా! నేను ఈ కూర వండుతున్నప్పుడైతే ఆ కూర అస్సలు ఉడకలేదు. ఈరోజు అస్సలు టేస్ట్ ఉండదు. మళ్ళా నేను వండడం గూడా ఫస్ట్ టైమే. దాంట్లో కర్రీ అంటే మంచిగా గ్రేవీ ఏసి, ఎసరులాగా చేసి మంచిగా వండొచ్చు. కానీ ఫ్రై అంటే ఇంకా కష్టం గదా! ముక్కలేమి ఉడకవు. మళ్ళా వండేదేమో ఫస్ట్ టైము. ఈరోజు ఈ కూర అస్సలు కుదరదు. ఇగ అనవసరంగా మా సారయితే ఈ నాటుకోడి తీసుకొచ్చిండని జెప్పేసి చాలా తిట్టుకున్నాను. వండడానికి మస్తు టైం పట్టింది. ఎట్లా అంటే మార్నింగు 10:30కి స్టార్ట్ చేస్తే 12:30కి అయిపోయింది. 12 తర్వాత 12:30 వరకు అంటే 12:10కి అయిపోయింది. ఆ తర్వాత గిన్నెలు తోమి ఊడ్చేసే వరకు ఇంకా వంట పని అయిపోయే వరకు 12:30 అయిపోయింది. అందుకే ఇంకా నేను ఈ కూర సెట్ అవ్వదు అనుకున్నాను. కానీ మా సార్ తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బావుంది అని చెప్పారు. ఇగ నాకప్పుడు అనిపించింది ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీ లాగా వండితే బావుండేది అని చెప్పి. ఈ కూర ఎట్లొండినంటే ఫస్ట్ ఏం చేసినా అంటే ఆహ్, ఆయిలేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మళ్ళా నాటుకోడి చికెను, కొంచెం టమాటో వేసుకున్నాను. అయితే మనం ఫ్రై చేస్తే కొంచెము డ్రైగా వస్తుంది గదా! మరి మా వాళ్ళకేమో ఫ్రై ఉండాలి. ఆ ఫ్రైలోకి అన్నం మొత్తం కలిసిపోవాలి. వేరే కూర ఏసుకోవాల్సిన అవసరం ఉండొద్దు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఫ్రైలో గూడా టమాటా యూజ్ చేస్తాను. టమాటా, ఆనియన్స్ ఏసి దగ్గరికి ఉడికిస్తాను. అదే ఫ్రై అయిపోతుంది. నేను ఆ కూర పొయ్యి మీద ఎయంగానే కరెంట్ అయితే పోయింది. బయటికొచ్చి మా ఇంటి పక్కన వాళ్ళని కరెంట్ ఉందా? లేదా? అని అడిగాను. కరెంట్ అయితే లేదని చెప్పిండ్రు. ఇక ఇంకొక గ్యాస్ బర్నర్ మీదనేమో నాటుకోడి కూర పెట్టి, ఇటువైపేమో పప్పుచారు అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీన్నే మనము సాంబార్ గూడా అనొచ్చు. ఈరోజు నాటుకోడి ఫ్రై, సాంబార్ ఎంత మంచిగొచ్చిందంటే అమృతంలాగుంది. చారైతే మంచిగా గ్లాసులు గ్లాసులు తాగేయొచ్చు. మా వాళ్ళైతే ఈరోజు నేను చేసిన చారుని నైట్ చాలా మంచిగా తిన్నారు. చికెన్ పక్కన పెట్టేసి, ఇగ ఇప్పుడైతే పప్పుచారు చేస్తున్నాను గదా! ఫస్ట్ అయితే పోపు పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే నేను 2 ప్రాసెస్‌లో చేస్తాను. ఈరోజు మా సార్ అన్నారు గదా! కొంచెం వంకాయలు గూడా ఏసి సాంబార్‌లాగా చెయ్యి అంటే, నేను అదే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నూనె పోసుకొని, జీలకర్రేసుకొని, వెల్లిపాయలేసుకొని, కొంచెం కొత్తిమీరేసుకొని, వెజిటబుల్స్ ఏసుకున్నాను. కొంచెం క్యారెట్, రాడిష్, టమాటో ఉండే అవైతే వేసుకున్నాను. అవి మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత చింతపులుసేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ అయితే బాగా మరగనిచ్చిన తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటున్నాను. ఈలోగానే కరెంటొచ్చింది. చాలా టైం అయితే అవుతుందని చెప్పేసి ఒక హీటర్ మీదనేమో అన్నం పెట్టిన, ఇంకొక హీటర్ మీదనేమో పాలు పెట్టి గ్యాస్ పైన కర్రీస్ అయితే అలానే ఉంచేశాను. ఎందుకంటే ఈ నాటుకోడిని దగ్గరుండి వండుకునేసరికి మస్తు టైం అయిపోయింది. నేను కిచెన్‌లో వంట చేసుకుంటూ బయటున్న పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు గదా! పప్పు చారులోకైతే పప్పు వేసేసుకొని నాకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి సాంబార్ పొడైతే వేస్తున్నాను. మా సార్‌కెందుకో ఈరోజు పప్పుచారులోకి వంకాయ ముక్కలైతే తినాలనిపించిందంట. తనైతే వంకాయ ఏసి పప్పుచారు చేయమన్నారు. కానీ వంకాయ అనేది కొంచెం గూడా నలగొద్దంట. అందుకే ఫస్ట్ ఆయిల్‌లో వేస్తే ఆ వంకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి, నేనేం చేశానంటే పప్పు ఇవన్నీ ఏసిన తర్వాత పప్పుచారు ఒక 10 నిమిషాలు బాగా మసలనిస్తాం కదా! అందుకే ఇంకా లాస్ట్‌లో వంకాయలైతే వేసుకున్నాను. ఒకవైపు చికెన్ గూడా మంచిగా ఉడికించుకుంటున్నాను. మధ్యలో మధ్యలో ఆ చికెనయితే కలిపేసుకొని మళ్ళీ పైనుంచి మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇగ ఈలోపే బట్టలు గూడా ఉతికేసాను గదా! ఆరేయడానికి బయటికొచ్చిన. ఈడనే మా పక్కన అంకుల్ కూర్చుండు గదా! "ఏం జేస్తున్నావు సరిత" అంటే, "వంట చేస్తున్నా అంకుల్" అని జెప్పేసి అన్నాను. "మీ కిచెన్‌లో నుంచి మంచి వాసనొస్తుంది. ఏం కూర వండుతున్నావు" అంటే, నేను చెప్పాను, "చికెన్ వండుతున్నా" అని చెప్పాను. అయితే అంకుల్ ఏమంటుండంటే, "ఆంటీ లేనే లేదు. నేనైతే మొత్తం ఆకలితోనే ఉంటున్నాను. బయట తింటున్నాను గానీ సరిగ్గా వంట పట్టట్లేదు. నువ్వైతే రోజు మంచిగా కూరలొండుతావు, అన్నం వండుతావు. కానీ ఒక్కసారి గూడా నాకు పెట్టిస్తలేవు" అని అంటుండు. ఇగ నేనైతే నవ్వుకుంటా పక్కకొచ్చేసాను. ఎవరికి పెట్టినా, పెట్టకపోయినా గూడా ఈ పక్కన అంకుల్‌కి, ఆంటీకి ఏదన్నా ఇచ్చినామనుకో వాళ్ళకి అలవాటయిపోతది. ఒకటే అడుగుతారంటే మనం జేసుకున్నప్పుడు సగం ఇస్తే పర్లేదు గానీ, మనం జేసుకోకుండానే మనకు ఆర్డర్ ఏసినట్టు గది జేసివా, గిది జేసివా అని అంటారు.
మనమేమో ఒక్కొక్కసారి నో జెప్పలేము. ఒక్కొక్కసారి యెస్ గూడా జెప్పలేము. నవ్వి సైలెంట్‌గా ఉంటాము. ఇగ అదే మా సార్‌ని అడిగిరనుకో, ఇగ మా సారయితే వెంటనే నన్ను జేయమని జెప్తారు. ఆళ్ళడిగిర్రు గదా! వాళ్ళకి నో ఎట్లా జెప్తాము? ఇగ పోనీలే చేషి అని జెప్పేసి మా సారంటారు. నేను అట్లా అట్లా జేసే అందరి కోసం చాలా కష్టపడ్డాను. మా సార్ జెప్పిందల్లా ఇనేసి అందరికీ అన్నీ వండి పెట్టాను. ఆ తర్వాత అందరూ నన్ను యూజ్ చేసుకున్నట్టుగా, ఏదో ఆర్డర్ చేసినట్టుగా నాకైతే అనిపిచ్చింది. ఇంకా అప్పటినుంచి ఎవరేది అడిగినా గూడా సైలెంట్‌గానే ఉంటాను. ఇప్పుడు ఈ అంకుల్ కంట మొన్న భువన్ బర్త్‌డే రోజు కేక్ జేస్తే అందరికిచ్చినాం గదా! ఆ కేక్ చాలా బావుంది. నాకు ఒకసారి ఆ కేక్ జేసిస్తవా సరిత అని అడుగుతున్నాడు. అయితే నేను సరే అంకుల్ ఎప్పుడైనా జేసుకున్నప్పుడు ఇస్తా అంటే, లేదు లేదు నాకు తినాలనిపిస్తుంది. సండే రోజు ఫ్రీగానే ఉంటావు గదా! చేసిస్తవా అని అడుగుతుండు. ఇగ నాకైతే ఆ మాట వినగానే చాలా కోపమొచ్చింది. ఎందుకంటే ఇదేం ఆర్డర్‌లు గావు గదా! మీరేం పైసలియ్యరు. మళ్ళా అలా అని జెప్పేసి మనం జేసుకున్న దాంట్లో సగం ఇయ్యమంటే ఇస్తాం గానీ, స్పెషల్‌గా ఒకరి కోసం ఎఫర్ట్స్ పెట్టి ఇయ్యడం అయితే చాలా కష్టం గదా! అందుకే నాకు కొంచెం ఈళ్ళకి దూరంగా ఉండాలి అని అనిపిస్తది. కానీ ఏ విషయంలో గూడా మనకు ఏదైనా చేయాలనిపిస్తే యెస్ చెప్పాలి. చేయాలనిపియకపోతే నో జెప్పాలి గదా! అలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే నేను బిల్డ్ చేసుకోవాలి. ఈ దాని గురించి ఒకరోజైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మంచిగా నాటుకోడి ఫ్రై అయితే ఫ్రై చేశాను. చూస్తున్నారు గదా! చాలా అంటే చాలా మంచిగొచ్చిందంట. మా పిల్లలు, మా సారు చాలా ఇష్టంగా తిన్నారు. ఇగ నేనైతే చికెన్ కర్రీని ఎట్లా వండుతానో అట్లనే వండినా గానీ వాటర్ అయితే పొయ్యలేదు. అట్లా దగ్గరకైతే ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత మా సార్ అన్నారు గదా! గ్రేవీ ఉంటే ఇంకా బావుండేది అని చెప్పేసి మా సార్ అన్నారు. ఇగ వేడి వేడిగా చికెన్ ఫ్రై గూడా చేసేసాను. మంచిగా సాంబార్ గూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అన్నం కూడా అయిపోయింది. మా సార్ రాకముందుకే నేనైతే ఈరోజు పప్పుచారేసుకొని అన్నం తిన్న తర్వాత పిల్లల ఇద్దరికీ అన్నం అయితే తినిపిచ్చాను. వాళ్ళు గూడా చక్కగా తిన్నారు. వాళ్ళు తింటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. పప్పుచారు చూసినారా? మంచిగా పప్పుచారు గూడా రెడీ అయిపోయింది గదా! గిన్నెలన్నిటిని తోమేసుకొని, ఆ తర్వాత అన్నం తిని విషమ్మని, కన్నయ్యని స్కూల్ నుంచి తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి గూడా అన్నం తినిపిచ్చేసాను. ఈ వ్లాగ్‌కి వాయిస్ ఓవర్ అయితే ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లలిద్దరికీ అన్నం తినిపిచ్చి ఈవినింగ్ అయితే ఎగ్జామ్స్ ఒస్తున్నాయి గదా! చాలా సేపు వాళ్ళనే చదివిచ్చాను. ఈ వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. చికెను బంద్ చేసినావు గదా! బంద్ చేయలే? ఇప్పుడు నీ పేరు కూడా ఇరిటేట్ అయ్యే పెడతా. చూప్ ఎందుక గ్రేవీ లేకుండా చికెన్ నాటుకోడి చికెన్ తలకాయ ఎందుకు అవుతుంది కాదు తలకాయ కలరెక్కడరా మంచిగా ఫ్రై చేసిన ఫిష్ పప్పు ఏమన్నా నైట్ చికెన్ ఇప్పుడు ఎట్లా ఉందో నైట్ రేపు ఉండు లేట్ అవుతుంది అన్నాడా లేదా నేనేమన్నా నువ్వు ఎందుకు తెచ్చినావు ఈ చికెన్ అన్నా అనలేదు చికెన్ కలుపుతున్నా పీస్ చూస్తే తెలుసా లేదా అది చికెన్ పీస్ అని చూడు ఒకసారి తిని నువ్వే కోరుతూ ఒకసారి చికెన్ లాగానే కాదు నాయన చికెన్ అవుతుందా పీస్ బాగా నవ్వాలి ఇది ఎట్లా అంటే జీడిపప్పు బాదం అవన్నీ పెట్టి పెంచిన కోడి దీనికి స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది అవులాలే ఇది మస్తు స్ట్రాంగ్ ఉన్నది కోడి ఏంకలు నైఫ్తో కట్ కాదా కట్ అవుతుంది నైఫ్తో కట్ అవుతుంది నాన్న అయితే ఇదంట ఎప్పుడు చిన్న ఉంటుంది అంటే పెద్దగా పెరిగిందంట దీనికి 4 years కోడి ఇది అందుకే స్ట్రాంగ్ ఉంది మనని మస్తు స్ట్రాంగ్ చేస్తుంది అందుకే ఇప్పుడు కన్నయ్య కూడా 5 years కదా కన్నయ్య కూడా కట్ చేసుకుంటే మస్తు స్ట్రాంగ్ చేస్తాడు
అక్కల కూర సిసల కళ్ళు అలవాటైన పానమురో పిల్లోడా దిల్లు కలోడా అలవాటైన. ఓకే లెగ్ పీస్ అది. మంచిగా కర్రీ ఉంటేనేమో బాగుంది, ఫ్రై చేసేసరికి నేనే కరెక్టా? మరి నువ్వు నమ్మలే కదా నేను కరెక్ట్ అయితే. విశ్రుతి బ్యాడ్. ఎవరు? తమ్ముడు రాసిండు విశ్రుతి బ్యాడ్ అని. VISHRUTHI విశ్రుతి బ్యాడ్. ఎందుకు నానా అట్లా రాసిన అక్క బ్యాడ్ అని? ఉట్టి కూడా రాస్తారా? ఓవ్వా అనకు నాన్న, అక్క అన్నామన్నా కుసోకనే. ఫస్ట్ టైం అవుతుంది. ఏడుంది పెన్సిల్? ఏ నీ పెన్సిల్తో నువ్వు రాయి కన్నా. నీకు అక్క స్పెల్లింగ్ ఎప్పటి నుంచి తెలుసు కన్నా? రాయ్ హోంవర్క్ దెబ్బనా రాయ్. నేను నీకు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చేయనా విషయం? ఇప్పుడు నిన్ను చూపిస్తా, వీళ్ళంటారా విషయం టైంపాస్ చేస్తుంది అంటారు. ఎంతవరకు వచ్చినాయి నాన్న టేబుల్స్? చేస్తలు రాయి నాన్న ఫాస్ట్గా చెప్పు. స్టార్ట్. देखो देखो एक डकिया आया, थैला एक साथ में लाया, थैला एक साथ में लाया. गट्टिगा చెప్పు. पहने है वो काकी कपड़े, पहने है वो काकी कपड़े, चिट्ट चिचिया के हाथ में पकड़े, चिट्ट चिचिया के हाथ में पकड़े, चिट्ठी में है संदेश आया, चिट्ठी में है संदेश आया, शादी में है हमें बुलाया. जोर से बोलो ना तुम. तो से बोलो. और बोलो. और ये डकिया वाला जोर से बोलो, धीरे से नहीं बोलना है. देखो देखो एक डकिया आया. नानू जोश చెప్పు. देखो देखो एक डकिया आया, थैला एक साथ में लाया, पहने हैं वो काकी कपड़े, पहने हैं वो काकी कपड़े, चिट्ट चिचिया के हाथ में पकड़े, चिट्ट चिचिया के हाथ में पकड़े, चिट्ठी में है संदेश आया, चिट्ठी में है संदेश आया, शादी में है हमें बुलाया. वेरी गुड.